అని ఆయన చెప్తున్నాడు ధ్యానం చేస్తే షుగర్ పోతుందని. అప్పుడు ఏమో ఆ సమయం వచ్చింది, కూర్చున్నాను ధ్యానానికి. ధ్యానానికి కూర్చున్నాను. నాకు ఎట్లా ధ్యానానికి కూర్చోవాలా అనేది తెలియదు. శ్వాస మీద ధ్యాస అని కూడా తెలియదు నాకు. ఊరికే ధ్యానం, కళ్ళు మూసుకొని ధ్యానానికి కూర్చున్నాను. స్టార్టింగ్ లో ఒక 45 మినిట్స్, ఒక గంట కూర్చున్నాను. ఒక 1 వీక్, ఒక వారం రోజు అలా కూర్చున్నానండి. అదేమో నాకు తెలియదండి. అట్లే కూర్చొని 4 అవర్స్ కూర్చున్నానండి. 4 గంటలు కూర్చున్నానండి ధ్యానానికి, కదలకుండా. ఏమి చైర్ మీద కాదు, కాలు సాపలేదు, గోడికి ఆనుకోలేదు, అట్లా కూర్చున్నాను నాకు తెలియకుండా కూర్చున్నాను. తర్వాత కాళ్ళు నొప్పి వస్తుంది, మోకాలు నొప్పి. అంటే నేనేమనుకున్నానంటే, నా సంకల్పం ఏమిటంటే, నాకు అప్పుడు ఇంకా ఆధ్యాత్మం తెలియదండి. నాకు ఈ ఆరోగ్యం కానీ ధ్యానం వచ్చింది కదా, అప్పుడు ఏమనుకున్నానంటే, నాకు షుగర్ వ్యాధి పోవాలి, నేను స్వీట్ తినాలి, ఒబ్బట్లు తినాలి, పాయసం తినాలి. ఇది నా ఇంటెన్షన్. నాకు చాలా ఫేవరెట్ స్వీట్ అంటే, చాలా ఇష్టం నాకు స్వీట్ తినేది అంటే. అంటే షుగర్ వ్యాధి వచ్చి 7 ఏళ్ళు అయింది అంతంకా. 2007లోనేమో వచ్చింది షుగరు. అంతదంకా ఒక 7 ఇయర్స్ నేను ఒక ఉగాది పండగ నాడు ఒక్క ఒబ్బట్టు తింటే, తిరిగి ఉగాది పండగ నాడే ఒక ఒబ్బట్టు తింటుంటే, అంత ఫుడ్ కంట్రోల్గా ఉంటే నేను. ఈవెన్ డయాబెటిక్ ఉన్నా కూడా నేను డాక్టర్లు ఎలా నాకు సజెషన్ చెప్పినారో అలా నేను డయట్ చేస్తూ ఉంటే, అప్పుడు కూడా షుగర్ వ్యాధి తగ్గింది నాకు, కంట్రోల్గానే ఉంటే. డాక్టర్ ఎట్లా చెప్తున్నారో అట్లే ఉంటే. ఇదేమో ధ్యానం వచ్చింది ఎట్లా ఇవిడ. నాకు చాలా 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 స్వీట్ అంటే పంచప్రాణము నాకు స్వీట్ అంటే. బేసికలీ మేము వెజిటేరియన్స్, మాదేం సమస్య లేదు. స్వీట్ అంటే ఇష్టం. అది చేస్తున్నానంటే ధ్యానం చేస్తున్నాను. నేను కాళ్ళు నొప్పులు తీసుకుంటూ నేను లేయను. నేను షుగర్ వ్యాధి పోయేదాకా లేయను, షుగర్ వ్యాధి పోయేదాకా లేయని అనుకున్నాను. అట్లా 4 గంటలు 2 సిట్టింగ్లు చేస్తున్నానండి ధ్యానం. నేను 2 సిట్టింగ్లు ధ్యానం చేస్తున్నాను నాకు తెలియకుండా. పిరమిడ్ సొసైటీ నాకు తెలియదు. అట్లా 2 గంటలు ధ్యానం చేస్తే నాకు కడుపు లోపలికి పోతా ఉంది, కాస్మిక్ ఎనర్జీ వస్తూ ఉంది, తల మీద నీళ్లు పోసినట్లయితా ఉంది. నాకేమీ తెలియదండి, కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా తెలియదు నాకు. కడుపు అంతా లోపలికి పోతా ఉంది, ఏమీ తెలియదు. నా ఫ్రెండ్కి ఫోన్ చేస్తుంది, ఏమప్పా ఇట్లా అవుతా ఉంది, ఏమిది అని. ఆయన చెప్పినాడు, కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అని చెప్పినాడు అప్పుడు ఆయన నాకు. అందాక నాకు కాస్మిక్ ఎనర్జీ అనేది కూడా నాకు తెలియదు. అప్పుడు కాస్మిక్ ఎనర్జీ వస్తుంది అంటే ఓహో ఇట్లా ఉంటుందా అన్నాను. తర్వాత ధ్యానం చేస్తే ఆకలి కూడా జాస్తి అవుతుంది, సత్యమే, అది కూడా తెలియదు నాకు. అప్పుడు నేను ధ్యానం చేసే ముందు ఒక 2 చపాతీలు తింటుంటే, డైట్ ఉండాలి కదా, 2 చపాతీలు ఏమో ఒక ఇంత రాగి ముద్ద తింటుంటే, అన్నం తింటుంటే కంట్రోల్గా ఉంటుంది. 4, 5, 6 చపాతీలు, ఒబ్బట్లు 3, 5, 6 ఒబ్బట్లు, ఒక ప్లేట్ నిండుగా పాయసం తినేస్తే, నాకు ఎంత కావాలో అంత తినేస్తే. ఆకలి అవుతా ఉంది, నాకు తెలియదు. ఆకలి అయితే తిని 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 మళ్ళా చూపిస్తే ఏమైంది, షుగరు 500కి వెళ్ళిపోయింది, 500 వెళ్ళిపోయింది షుగరు, 500 వెళ్ళిపోయింది. డాక్టర్ దగ్గరికి పోయినానండి. డాక్టర్ దగ్గర పోయి చెక్ చేపిస్తే 500 అయింది. దీనికి ముందు ధ్యానం చేసే ముందు నాకు షుగరు టెస్ట్ చేపిస్తే 140 ఉండేది. అదేమైనా కొంచెం రైజ్ అయితే, అంటే 150, 160 అయితే ఆతంకమో, అయ్యో చచ్చిపోయిస్తాను నేను, 160 అయింది, అయ్యో చచ్చిపోతానేమో అనే భయం ఉండేదండి ధ్యానం చేసాక ముందు. ఇది నేనేం చెప్తా ఉన్నాను క్లాసు, ఇదంతా నా స్వానుభవం అండి, నా ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నానండి. నేను ఇక్కడ క్లాస్ చెప్తుండలేదు, ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాను. అలా అయింది. తర్వాత పోయినాను, 500 అయింది, నాకేమీ అనిపించలేదు. దానికి ముందైతే చచ్చిపోతానేమో
150 అయింది, 160 అయింది అనే ఆతంకంలో ఉండేవాడిని. తర్వాత ఏమైంది, నాకేమి అనుకోలేదు. డాక్టర్ చెప్తున్నారు, నువ్వు ఇట్లా ఉంటే అయ్యేది సార్, మాత్రలు ఎత్తుకోవాలా అని. సరే ఎత్తుకున్నాను. నేను టాబ్లెట్స్ వాడలేదని చెప్పలేదు. ఒక వారము టాబ్లెట్స్ ఎత్తుకున్నాను. అయినా తర్వాత ఆ 500 షుగర్ అయింది కదా, ఆ షుగర్ అయితే దానికి ఏమైనా ఇంకా సైడ్ ఎఫెక్ట్ అవుతుంది కదా మన శరీరంలో, హార్ట్ కానీ కిడ్నీ కానీ అవుతుంది కదా. ఆ టెస్ట్లన్నీ చేపించినాను. అప్పుడు నాకు హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. అది చెప్పితే వేరే వేరే సమస్య ఏమీ లేదు, ఎక్సెప్ట్ షుగర్ ఇంక్రీజ్ అయింది అంతే, ఇంకేమీ కాలేదు నాకు. తర్వాత ఓహో, ఇదే డాక్టర్ చెప్తున్నారు. ఒక వారం రోజులు మాత్రలు ఎత్తుకున్నానండి నేను, అంతే. అది అంతా ఇడిచిపెడితే ఇంతవరకు 2012 ఇంతవరకు నేను ఒక టాబ్లెట్ వేసుకోలేదు. సాధన అట్లే చేసుకున్నాను. తర్వాత హార్ట్ ప్రాబ్లం ఉంది. హార్ట్ ప్రాబ్లంకి నేను గార్లిక్స్ మాత్ర ఎత్తుకుంటుంటే, వెల్లుల్లి మాత్రలు వస్తుండే. అది కూడా చాలా పనిచేస్తుందండి. లౌకికంలో ధ్యానం చేసే వాళ్ళకి వెల్లుల్లి పనిచేస్తుంది. మరి ఇదేమో ఆమెటికి తర్వాత నాకు ఇది 6 నెలలు అయిపోయింది. ఇంకా మా ఊర్లో ఒక సత్సంగం చేస్తున్నారు. ఇంకొక ఆయన ధ్యానం చేస్తుండే, తెలియదు నాకు. ఆ ధ్యానం చేస్తుండే గౌరీ బిందువులంతా వచ్చి సత్సంగం 41 days 48 days సత్సంగం చేస్తున్నారు. ఆ సత్సంగం చేస్తే అప్పుడు నాకేమైంది అంటే, ఓహో, ధ్యానము అంటే ఎలాగైనా చేయొచ్చు, కాళ్ళు సాపుకోవచ్చు, గాడు కానుకోవచ్చు. నేను మ్యూజిక్ ఏమేమో చెప్తున్నారు, చేస్తాం. 49 days ధ్యానం చేసాము. అక్కడ ఏమో రాంగ్ అట్లా చేస్తూ పోతూ అట్లే చేస్తున్నాను. తర్వాత హార్ట్ ప్రాబ్లంకి గార్లిక్స్ ఎత్తుకోకూడదని చెప్తున్నారు కదా, హార్ట్ ప్రాబ్లం ఉండే, దానికి ముందు నార్మల్గానే ఉంటుండే. ఆ తర్వాత ఎక్కింది ఇది హార్ట్ ప్రాబ్లమ్. మాత్రలు ఇడిచిపెట్టింది. గార్లిక్స్ మాత్ర, గార్లిక్స్ తినకూడదు కదా, వెల్లుల్లి తినవద్దు అని చెప్తున్నారు కదా, ఇడిచిపెట్టినాను. నేను 6 monthsకే వెల్లుల్లి ఇడిచిపెట్టినాను. తర్వాత టెస్ట్ చేపిస్తే కొంచెం ఎక్కువైంది హార్ట్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసిస్ కొలెస్ట్రాల్ అంటారు దాన్ని, హార్ట్ ప్రాబ్లమ్. దట్ మస్ట్ బి విత్ ఇన్ 160 ఉండాలండి అది. తర్వాత అదేమో 260 అట్లా అయింది. అండ్ నేను ఆతంకం పడలేదు, కొన్నాళ్ళు ఎత్తుకున్నాను, తర్వాత ఇడిచిపెట్టినాను. అది అప్పుడు అయింది. ఇప్పుడు దాకా అది నాకు 160 లోపలనే ఉంటుందండి. షుగర్ అట్లా ఇట్లా అవుతా ఉంటుంది, షుగర్ వ్యాధి అట్లా ఇట్లా అవుతా ఉంటుంది, 200 to 220 అట్లా. మరి హార్ట్, హృదయకి సంబంధించిన కాయిలాలు, డిసీజెస్ ధ్యానం చూస్తే త్వరలో క్యూర్ అవుతుంది. హార్ట్కి సంబంధించేవి, శ్వాసానికి సంబంధించే రోగాలు త్వరలో షార్ట్లీ డిక్రీజెస్, తగ్గుతుంది. అలా నాకేం మళ్ళా ఆ హార్ట్ ప్రాబ్లం రానే లేదండి. లేకపోతే నాకు ధ్యానం చేయకపోతే, ఇట్లా అన్ని తింటూ ఉంటే, మాత్రలు వేసుకోకుంటే ఇంచేపుకి నాకు హార్ట్ ఆపరేషన్ కావాల్సి ఉండేది. ఇది కొలెస్ట్రాల్ జాస్తి అయితే. ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది. అందుకే నేను చెప్తున్నాను. అంటే షుగర్ వ్యాధి కూడా పోకుండాను కంట్రోల్లో ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్, ఎవరెవరికి ఏమేమి ఎక్స్పీరియన్స్ అయిందో నాకే తెలియదు. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ ఏమో అది చెప్తూ ఉండాను నేను. తర్వాత నేను మాత్రలు వాడను, షుగర్ అట్లా ఇట్లా అవుతుంది. ఆ హార్ట్ ప్రాబ్లం మాత్రము కంప్లీట్గా క్యూర్ అయ్యిందండి నాకు. ఇందాక మాత్రలు వేసుకోను, నేను మాత్రలు వాడను నేను కదా. ఇంత అయింది కదా. తర్వాత నాకు అయిండే ఎక్స్పీరియన్స్ ఇది. 6 నెలలు అయిపోయింది. తర్వాత మా ఇంట్లో ఇదంతా సత్సంగం అయిన తర్వాత అందరూ క్లాస్లో వచ్చేది, మాస్టర్ చెప్పేది, చేస్తూ ఉంటే ధ్యానం చేసేది రొంత ముందు చేసినట్లు చేస్తుండలేదండి. ధ్యానము స్ట్రైట్గా కూర్చొని, ఇక్కడ కాలు చాపుకోవచ్చు, వాడు కానుకోవచ్చు అని ఎట్లంటే అట్లే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే, నేను కూడా అట్లే చేసుకుంటా పోయాను ధ్యానం. అక్కడే ముందు విడిచిపెట్టినాను. ఇది నాది చాలా, నా లైఫ్లో అయిందే చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ అండి ఇది. అట్లా అయింది. తర్వాత ఏమైంది అంటే,
2090లో నాకు క్లాస్ చెప్పమన్నారు. 2000లో 6 మంత్‌లోనే క్లాస్ చెప్పినారు. అంటే మా కన్నడలో మీకు ఈ తెలుగులో వేమన్నాచార్యులు ఎట్లో అట్లా కన్నడలో బసవಣ್ಣ శరణలు 12వ శతాబ్దంలో చేసిన శరణలు. మీకు వేమన్నాచార్యులు ఎట్లా సందేశం ఇచ్చినారో మా కర్ణాటకలో 12వ శతమానంలో 12th సెంచురీలో వచ్చి ఆయన చాలా మంచి సందేశం ఇచ్చినారు. ధ్యానం కూడా చెప్తున్నారు వాళ్ళు. లింగ పూజ చెప్తున్నారు వాళ్ళు. ఇద్దరు ముగ్గురు దేవుడు, ఒకే దేవుడు ఉండేది. అది లింగ రూపంలో ఉంటాడు. ఆ లింగ రూపం వేరే ఏమీ కాదు. మా ఆత్మలో, మా శరీరంలో ఉండే ఆత్మస్వరూపంగా ఉంటుందని ఆ లింగ పూజ చేస్తారు. మేము లింగ పూజ చేసేవాళ్ళు. లింగ పూజను చేస్తుంటే ముందు. తర్వాత వచ్చినారు పత్రిజీ వచ్చినట్టే, ఏమిటి దేవుడు ఎక్కడా లేదు, దేవుడు మనలోనే ఉన్నాడు అంటే ఆ లింగ స్వరూపం, నిరాకార స్వరూపం పరమాత్ముడు. ఆ నిరాకార స్వరూప పరమాత్మానికి మా కర్ణాటకలో ఒక లింగ రూపం ఇచ్చి దాన్ని చూసుకొని లింగాంగ యోగం చేయాలని చెప్తుంటారు. అంటే అక్కడ ఒక బిందు ఉంటుంది లింగం మీద, ఆ బిందు చూసుకొని అది మేము చూస్తూ 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 మేము శరీరం వేరే కాదు, భగవంతుడు వేరే కాదు, లింగాంగ యోగం అంటారు అదంతా. లింగ అంగ, లింగం అంటే ప్రాణలింగము, మనలో ఉండే ప్రాణము. ప్రాణము వేరే కాదు, ఆ భగవంతుడు వేరే కాదు, అంత ఒకటే అని అది చేస్తూ ఉంది. నాకు ఆ వచనాలు అంటే చాలా ఫేవరెట్. క్లాస్ చెప్పమన్నారు నాకు. నేను ధ్యానం చేసి 6 మంత్కే క్లాస్ చెప్పాను, 6 నెలలకి. ఏమో నాకు వచ్చింది వచనాలు చెప్తున్నాను, క్లాస్ చెప్తున్నాను, క్లాస్ చెప్తూ ఉంటే పోతూ ఉంటే ఇట్లా చేస్తూ ఉంటే ధ్యానం ఇలా చేస్తూ 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 ఏమైంది అంటే నాకు ముందు ధ్యానం విడిచిపెట్టినాను. పర్ఫెక్ట్ ధ్యానము, అది పర్ఫెక్ట్ ధ్యానము, అట్లే ధ్యానం చేయాలి. నా ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే ధ్యానం చేసి ఎన్లైట్మెంట్ కాదు. అట్లా చేస్తున్నాను, 6 నెలలు చేస్తున్నాను. మళ్ళీ ఏమో కాల్స్ ఆపుకునేది, వాడు కానుకునేది, చీరలో కూసుకునేది, అట్లే చేస్తూ 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 పోతే అట్లే కంటిన్యూ అయింది. షుగర్కి ఏం మాత్రలు ఎత్తుకోలేదు, హార్ట్ కూడా మాత్రలు ఎత్తుకోలేదు. అంటే నాకు ఆధ్యాత్మం తెలియదు, ఆధ్యాత్మం తెలియదు. తర్వాత మాస్టర్ చెప్పి 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 అడ్వాన్స్ అంటే నేను తటవర్తి క్లాస్ చాలా వింటాను. ఆయన క్లాస్ ద్వారానే అండి నాకు ఇంత ఎంటర్టైన్మెంట్ వచ్చింది. వాళ్ళ క్లాస్ వినే నాకు ఈ జ్ఞానము, ఆత్మం అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి, మనం శరీరం కాదు మన ఆత్మలో నేను చెప్పి 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 నాకు ఈ ఆత్మస్థితి, ఆత్మ అంటే ఓ ఇట్లా ఉంటుందా అని విన్నాను. నేను కూడా క్లాసులు చెప్పినాను పోయి, మేము శరీరం కాదు, మేము ఆత్మం, ఎవరైనా పోతే ఏడవకూడదు, ఏడుస్తున్నారంటే ఇంకా దుఃఖం ఉన్నట్లే కదా. పత్రిజీ ఏమంటారు, మీసమంత దుఃఖమున్నా మీరు ఎన్లైట్మెంట్ కాదు అంటారు పత్రిజీ వాళ్ళు. మీసమన్న దుఃఖమున్నా. ఇది చెప్పేదానికి చాలా బాగుంటుందండి, క్లాసులు చెప్పేదానికి. అయినా మేము అనుభవం ఇస్తాం కదా, ఆచరణ చేయాలి కదా, అది చాలా కష్టము ఆచరించేది. చెప్పినంత మాత్రాన కాదు, చెప్పిన వాళ్ళంతా మాస్టర్స్ కాదు. తెలుసుకున్న వాళ్ళు చెప్తారు, ఆచరించిన వాళ్ళు, ఆచరించిన అర్థం చేసుకునే వాళ్ళు, తెలిసిన వాళ్ళు క్లాస్ చెప్తారు, అర్థం చేసుకుంటారు కదా క్లాసు, అర్థం చేసుకునే వాళ్ళు ఆచరిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. క్లాస్ చెప్పినంత మాత్రాన మాస్టర్స్ కాదు, అర్థం చేసుకోవాలి, అర్థం చేస్తేనే ఆచరించేది. నాకు దైహికంగా మానసికంగా లాభాలు వచ్చినాయి. మానసికంగా ఏమంటే నాకు పెద్ద కొడుకు పని చిక్కిం లేదు, నా చిన్న కొడుకు అప్పుడు సంకల్పాలు చేసుకోకూడదు అనేది నాకు తెలియదండి కదా. అప్పుడు సంకల్పం తీసుకున్నాను, సంకల్పం తీసుకొని ధ్యానం చేస్తాను. నా కొడుకుకి పని కావాలి, నా చిన్న కొడుకు బాగా చదవాలి అని సంకల్పం ఎత్తుకున్నాను, ధ్యానం చేస్తాను. పత్రిజీ క్లాస్ విన్నాను. ఏమి, ఎంత సంకల్పము చేస్తే అంత అంత ధ్యానం చేయాలి. ఒక సంకల్పం చేస్తే 1 గంట, 2 సంకల్పం చేస్తే 2 గంట, సంకల్పం ఆకాశమంతా ఉంటే ఆకాశమంతా ధ్యానం చేయాలి అని చెప్తున్నారు పత్రిజీ. అప్పుడు చేస్తానండి, ధ్యానం చేస్తాను. నా పెద్ద కొడుకు పని కూడా జాబ్ చిక్కింది, నా చిన్న కొడుకు కూడా ఎడ్యుకేషన్లో ఇంప్రూవ్ అయినాడు. అప్పుడు అట్లా అనుకున్నాను, నేను సంకల్పం చేస్తున్నాను, సంకల్పం చేసిన దానికి ఇట్లా వానికి పని చిక్కింది అని. అయితే నేను క్లాసులు విని 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 అన్నాను, నేను సంకల్పం చేసుకునే దానికి వానికి పని కాలేదండి,
నేను సంకల్పం చేసుకునే దానికి మన ఎడ్యుకేషన్ కాలేదు, వాని కర్మ కొద్ది వచ్చింది. వాడు ఏం చేసుకుంటే అది వస్తుంది, నా సంకల్పం ఏమి పని చెయ్యదు అని కర్మ సిద్ధాంతం అర్థం చేసుకున్నాను ఇప్పుడు. అప్పుడు కాదు, ఇప్పుడు అర్థం చేసుకున్నాను. ఏమో అయింది, అతకి మానసికంగా కూడా నాకు లాభాలు వచ్చినాయి, మానసికంగా దైహికంగా కూడా లాభాలు వచ్చినాయి. మరి ఇంకా ఆధ్యాత్మిక లాభం కావాలి కదా. ఆధ్యాత్మిక లాభం అంటే నాకు తెలియదండి అప్పుడు. ఆధ్యాత్మిక లాభం అంటే ఏమి? దుఃఖము లేని జీవితము గడపడము, దుఃఖము బాధలు ఉండకూడదు. ఇట్లా యాక్చువల్లీ నాకు ముందు ఫస్ట్ పెళ్ళయింది, నా భార్య పోయిందండి. నాకు 35 yearsలో, 89లో, 87లో, 97లో నా భార్య పోయింది. 2 బిడ్డలు, భార్య పోయింది. ఏడ్చినాను 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 ఏడ్చి 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 ఏడ్చినాను. అప్పుడు నాకు రెండో పెళ్లి ఇష్టం లేదు, నాకు రెండో భార్య ఇష్టం లేదు. బలవంతంగా పెళ్లి చేసినారండి. నాకు మా చెల్లెలి కూతుర్ని పెళ్లి చేస్తున్నారు. నాకు వద్దు అన్న మా అమ్మ. చాలా ద్వంద్వంలో చాలా కష్టం అనుభవిస్తున్నప్పుడు నేను. ఎందుకు? నాకు ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళకి ఇష్టము. ఈ బలవంతంగా రెండో పెళ్లి చేసినారు. చాలా సఫర్ అయినానండి అప్పుడు నేను. అప్పుడు నాకు షుగర్ వ్యాధి వచ్చింది. తర్వాత నేను వడ్డీ వ్యాపారం చేసేవాడు. వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటే ఎవరు ఒక ఆయన ₹1,00,000 నాకు మోసం చేసినాడు. ఆ ₹1,00,000 మోసం చేసిండేది ఒకటి, ఇది ఇష్టం లేని పెళ్లి చేసుకుండేది ఒకటి, భార్య ఇష్టం లేదు. ఎట్లా? చాలా ఇబ్బంది, చాలా నొప్పి, అంటే చాలా మనసుకి. ఏమిదయింది అంటే అప్పుడు ధ్యానం చేసినప్పుడు ఒకసారి వచ్చి చెప్పినాడు. ఏమంటే, ఇది ఇట్లా భార్య ఉండాలా అంటే, మేము నేడు జన్మలో చేసుకున్న కర్మాలు, నువ్వేమో ఆయనకేమో చేసింటావు, దాన్ని ఇప్పుడు మనకి రివర్స్‌గా వచ్చింటుంది అని తెలుసుకున్నానండి ధ్యానం చేసి. అప్పుడు కొంచెం ఓహో! ఇది మాకేమో మాకొచ్చిండేది ఇది. నా కర్మం అనుభవియాలి, దీంతో సఫర్ కాకూడదు అని ఆయనతో కూడా ప్రీతి చేసుకొని, ఆయనతో కూడా సంసారం చేసుకొని, అట్లే అడ్జస్ట్ చేసుకొని పోయినాను. ఇది ధ్యానం లేకపోతే నేను ఏమైతుంటా నాకు తెలియదండి. ధ్యానం ద్వారా నా ఫ్యామిలీలో ఇంత మార్పు వచ్చింది. అప్పుడు వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకొని, సంసారం చేసుకొని, ఓహో! ఏమో ఉంది ఇక్కడ అని వాటి ముందు ద్వేషం చేస్తుంటే, ఎందుకు అయింది ఇట్లా నాకి? ఎలా అయింది అంటే, కర్మ సిద్ధాంతం తెలుసుకొని ధ్యానం చేసి అంత బాగా ఫ్యామిలీ కొంచెం ఏమో వస్తుండే. ముందు అట్లా కోపం చేసుకుంటుండేది వాళ్ళ మీద. అడ్జస్ట్ చేసుకొని పోతుంటి. ఉండి పత్తే చెప్తున్నా, దానికి అడ్జస్ట్‌మెంట్ పోవాలని చెప్తుంటే కదా! అట్లా చేసుకొని పోతూ ఇట్లే గడుపుతా ఉంది జీవనము. ఇట్లే అయితా ఉంది ఇది. అయిపోయింది అంతా. ఆరోగ్యమేం సమస్య ఏం మాత్రం ఎత్తుకోలేదు. అది అయితా ఉంది. వీళ్ళతో ఎట్లో అడ్జస్ట్ చేసుకొని, సంసారం చేసుకొని, ధ్యానం చేసుకొని నెమ్మదిగా ఉంటి. 2090లో నా కొడుకు పోయినాడండి యాక్సిడెంట్‌లో. 2090లో 26, 27 ఇయర్స్ అండి. చాలా నాకు ఫేవరెట్ కొడుకండి. ముద్దు. ఇంజినీర్‌గా పనిచేస్తుండే. ఏం ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు? యాక్సిడెంట్‌లో పోయినాడండి. ఏడవకూడదు కదా! పోయినాడు. పెళ్లికి బిడ్డ చూస్తుంటిమి. పెళ్లి కూడా అరేంజ్ చేయాలని అనుకుంటిమి. ఎంత ఉంటుందండి? ఎట్లా ఉంటుందండి? ఎవరికైనా అది చెప్పడం కదా! నేను కూడా ముందు చెప్తుంటునండి. ఏమని? చచ్చిపోతే ఏడవకూడదు. బాగా ఏడుస్తుంటి క్లాస్‌లో చెప్తుంటి. ఓహోహోహోహో! ఏం పెద్దగా మాస్టర్ అనుకోని చెప్తుంటి నేను. అప్పుడు అర్థమైందండి, ఎవరికైనా వాళ్ళ జీవితంలో ఏమైనా వస్తేనే తెలిసేది. వేరే వాళ్ళకి చెప్పడం చాలా ఈజీ. మేము అనుభవించాలి కదా! అనుభవించేది చాలా కష్టమండి. ఇది నా జీవితంలో జరిగింది. ముందు చెప్తుంటే, ఎందుకు ఏడుస్తున్నారు? ఏం ఏడుస్తున్నారు? వాళ్ళేం పోయినారా? వాళ్ళ ఆత్మలు కదా! వాళ్ళ శరీరం కాదు కదా! అక్కడుండారు, ఇక్కడుండారు, ఏమేమో ఎవరో అందరూ క్లాసులో చెప్తుండ్రు కదా! అట్లా చెప్తుంటి. అట్లా చెప్తా ఉంటే మళ్ళా ఏమైంది? నాకు వచ్చిందండి నా కొడుకు పోతే 2 ఏండ్లు ఏడ్చి అట్లా ఏడ్చానండి. ఎందుకు ఏడ్చాను? చెప్తాను కదా క్లాస్‌లో. శరీరం కాదు ఆత్మమని.
ఎందుకు ఏడ్చానంటే నేను దేహ మరి మనోస్థితిలో ఉండానే గాని ఆత్మస్థితికి రాలేదు. అది తెలిసింది నాకు. నేను ఆత్మస్థితిలో లేదు, దేహ మనోస్థితిలో ఉన్న తెలిసింది. తెలిసి కూడా ఏడుస్తున్నాను. ఎందుకు ఏడుస్తున్నాను? ఆచరణ లేదు. ఏమైంది రాంగ్ ఇది? ఏడ ఎట్లయితా ఉంది అని నేను పెద్ద పెద్ద మాస్టర్స్కి చెప్తున్నాను. సార్ ఏం సార్ ఏడవకూడదు అంటారు కదా, మాకు వరహా సార్ అని కర్ణాటకలో ఉండ్రి మాస్టరు. ఆ వరహా సారు అడిగితే వాడు శరీరం విడిచిపెట్టినారు వాడు కరోనా టైంలో. సార్ ఎందుకు ఏడుస్తున్నాను సార్, నేను ఏడవకూడదు కదా అంటే, అప్పుడేమో చెప్తున్నారు ఆయన ఏమంటే ఏడవడం తప్పు కాదు, ఆ పత్రిజీ కూడా ఫీలింగ్ ఉంటుంది, పత్రిజీకి క్షణమాత్రం ఫీలింగ్ ఉంటుంది, మనకి ఎన్నాళ్ళు ఏడాది ఉంటుంది, 2 ఏళ్ళు ఉంటుంది. పత్రిజీ ఏడవడం తప్పు అని కాదు, అది కంటిన్యూ కాకూడదు అని చెప్తారు పత్రిజీ. ఏడవండి, ఏడిస్తే మాత్రాన తర్వాత పత్రిజీ ధ్యాన కస్తూరిలో ఒక ఆయన అడిగినాడు. ఏమని అడిగినాడంటే, సార్ మా ఇంట్లో ఏమో ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లము మా ఇంట్లో ధ్యానం చేసే కిడిసేలేదు, నాకు ఏడుపు వస్తుంది, ఏం చేస్తున్నాను, ఏం చేయాలంటే ఏడు, నీకు ఎంత కావాలో అంత ఏడు, ఎంత ఏడుస్తావో అంత ధ్యానం చేయి అన్నారు. నువ్వు ఎంత ఏడుస్తావో అంత ధ్యానం చేయి అన్నారు. తర్వాత ఏమో ఇదంతా చెప్తున్నారు అని అట్లే ఉంటి. ఏమో రాంగ్ అయితా ఉంది, ఏమో రాంగ్ అయితా ఉంది అంటే, నాకి మా ఫ్రెండ్ ధ్యానం చెప్పించిండే కదా, ఆయన చెప్తున్నాడు, మీ పిరమిడ్ సొసైటీ వాళ్ళు ధ్యానం చేసేది కరెక్ట్ ధ్యానం కాదు అని చెప్తున్నాడు ఆయన. మీరు తల వంచుకొని చేరు కూర్చొని గోడ కానుకొని ధ్యానం చేస్తే అది ధ్యానము కాదు అన్నాడు ముందు నుంచి. ఏం పత్రిక చెప్తున్నారు కదా, ఏమి మీరు దేహం కాదు ఆత్మము, అదేమి మన శ్వాస మీద ధ్యాసం పెడితే చాలు అని. ఓహో, ఇక్కడ ఏమో రాంగ్ అయింది అని మళ్ళా నేను ముందు ఎట్లా ధ్యానం చేస్తుంటునో సెంటర్లో కూర్చొని గోడకు ఆనుకోకుండా స్ట్రైట్ గా అట్లా 4 గంటలు మళ్ళా స్టార్ట్ చేశాను ధ్యానం. మళ్ళా ధ్యానం అలా ధ్యానం చేసేదానికి నాకి 4 అవర్స్ ధ్యానం చేసేదానికి నా కొడుకుతూ మర్చిపోలేదు, ఏడవడం ఆపేసాను. ఇప్పుడు చెప్తున్నాను కదా నా ఎక్స్పీరియన్స్, ఏడవడం ఆపేశాను అంటే సరైన ధ్యానము చేస్తే మాత్రమే ఎన్లైట్మెంట్ అవుతుంది. ఇప్పుడు వస్తాడో నా కొడుకు జ్ఞాపకం వస్తాడో, నొక్కుంటాను, ఆహా ఎట్లా చెప్తుండే, అప్ప అప్ప అప్ప, మా కర్ణాటకలో అప్ప అంటాం మేము, అప్ప అప్ప అనేది వచ్చేది తొక్కునేది ముత్తంటే నొక్కుంటాను, ఏడవను ఇప్పుడు. అంటే పర్ఫెక్ట్ ధ్యానం చేయాలండి. మీరు ఎట్లా ధ్యానం చేస్తారో నాకు ఏం ఎక్స్పీరియన్స్ అయిందో, నేను ఏం చేస్తా ఉండానో అదే చెప్తాను. నేను ఎవరిని ఫాలో చేయను, నా ఎక్స్పీరియన్స్ ఏముందో అట్లే అంటాను. నేను ధ్యానం ఇలాగే చేయాలా అని చెప్తాను. ధ్యానమే చేయాలి కానీ నిద్రపోకూడదు. ఎరుకుతో ధ్యానం చేయాలి. ఎరుకుతో ధ్యానం చేస్తేనే మనము ఆత్మస్థితిలో ఉంటాము. అప్పుడండి నా కొడుకుతో మర్చిపోయాను, ఏడవడం ఆపానండి. ఓహో, దీంట్లో ఏముందని అప్పుడే 2 years ఏడినాను, నా కొడుకు పోయి 5 years అయింది. 3 years నుంచి అలా ధ్యానమే చేస్తున్నాను. నేను 4 hours చేస్తాను డైలీ నేను సెంటర్లోనే కూర్చొని. మీరు చైర్లో కూర్చొని తల వంచుకొని ధ్యానం చేస్తే విశ్వమయ ప్రాణశక్తి వస్తా ఉంది, కాస్మిక్ ఎనర్జీ వస్తా ఉంది అనేది కాదండి, అది నిద్రపోతున్నాము. నిద్రపోయేది వేరు, విశ్వమయ ప్రాణశక్తి వచ్చినప్పుడు తల అట్లా ఇట్లా అది వేరు. శరీరంలో విశ్వమయ ప్రాణశక్తి రావాలా అంటే చెప్పినారు, అందరూ ఉంది, 8 గంటలు స్టార్టింగ్ లో సరైన ధ్యానం చేస్తే 6 నెలలు చేయాలండి ధ్యానము, సరైన ధ్యానము. తటవర్తి గారు కూడా చెప్తున్నారు, అంత మాస్టర్స్ చెప్తున్నారు. మీకు మాస్టర్లు కొందరు, ఎవరో నా ఫ్రెండ్ ఉన్నారు గిరి అని తమిళనాడులో, ఆయన షుగర్ ఉంది ఆయనకి, ఆయన షుగర్ మాస్టర్స్కుంటే వాళ్ళు మాస్టర్స్ చెప్తారంట, నువ్వు షుగర్ పోవాలంటే 8 గంటలు ధ్యానం చేయాలి, సరైన ధ్యానం చేయాలి, అప్పుడు టాబ్లెట్స్ విడిచిపెట్టచ్చు, లేకపోతే టాబ్లెట్స్ విడిచిపెట్టేదానికి అయ్యలేదు, టాబ్లెట్స్ ఎత్తుకోమన్నారు.
ఓకే, అలా ధ్యానం చేస్తేనే మాకి ఆరోగ్యము బాగుంటుంది, ఆధ్యాత్మము తెలుసుకుంటాము. ఇక్కడ ఆధ్యాత్మం వచ్చింది అంటే ఆరోగ్యం వచ్చినట్లే. ఎవరికి వచ్చిందో ఎవరికి మేలు కాలేదో ఏమో నాకు తెలియదు. అందరూ ఎగ్జాంపుల్స్ చెప్తారు. స్వామి వివేకానంద కూడా రోగాలతో సఫర్ చేస్తున్నారు. రమణ మహర్షికి కూడా క్యాన్సర్ వచ్చింది. స్వామి రామ కూడా క్యాన్సర్ వచ్చింది. రామకృష్ణ పరమహంస కూడా వ్యాధితో అనుభవించినారు. అదా అందరూ అనుభవించినారు. అది నాకు తెలియదు, అనుభవించినారు, నాకు ఉంది, అది నిజమే. అయినా నా జీవితంలో ఇందాక నేను యావ మాత్ర వేసుకోలేదు, నేను ఆరోగ్యంగా ఉండాను కదా. అంటే వాళ్ళ కర్మాలు కొద్ది రోగాలు వస్తాయి అల్వా. పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడ్యతే అని చెప్తున్నారు కదా, అది సత్యమే అది కదా. అంటే ఈ మార్గము నాకు ఇలా ధ్యానం చేయాలి, అందుకే నేను చెప్తాను ఇలా ధ్యానం చేయాలి, ఇలాగే ధ్యానం చేయాలి, ఇలా ధ్యానం చేస్తేనే మనకి ఎన్లైట్మెంట్ అయ్యేది. మరి ఇంకా మీరు చైర్ మీద పత్రి చెప్పినారు, ఒక వాట్సాప్లో నేను చెప్తున్నాను ఏమంటే పతంజలి అష్టాంగ మార్గంలో ఏం చెప్తున్నారు, ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి యమ నియమ చెప్తున్నారు కదా పత్రిజీ. ఇది అది చెప్పినప్పుడు ఏం చెప్తున్నారు ఆయన పత్రిజీ, అది కూడా విన్నాను నేను, ప్రతి ఒక్క క్లాసు వింటున్నాను. పత్రిజీ ఏం చెప్తున్నారు, ఆసన జయము అంటే ఏం చెప్తున్నారంటే వాళ్ళు, పర్వాలేదు మీరు చైర్ మీదైనా కూర్చోండి, గోడకైనా కూర్చోండి, ఆనుకోనైనా కూర్చోండి, కాలైనా చాపుకొని కూర్చోండి, రాంగు వస్తూ 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 గ్రాడ్యువల్గా మీరు చైరు ఇడిచిపెడతారు, గోడ ఇడిచిపెడతారు, కాలు కూడా చాపుకోరు, స్ట్రైట్గా కూర్చుంటారు, ప్రాక్టీస్ చేస్తూ 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 ఆ స్థితికి వస్తారు అని చెప్పినారు. అంటే అలా రావాలండి, అలా చెయ్యాలండి, అది స్టార్టింగ్. వాడ చేర అంతను పత్రిజీ చెప్తున్నారు, అది స్థిర సుఖ ఆసనము. స్థిర సుఖ ఆసనము, స్థిరంగా ఉండాలి, సుఖంగానే కూర్చోవాలి, స్థిరంగానే కూర్చోవాలి కదా. అట్లా కూర్చుంటేనే విశ్వమయ ప్రాణశక్తి మన దేహంలో ప్రవేశించేది, లేకపోతే రాదు. వస్తుంది అంటే మనకి ఎన్లైట్మెంట్ అయ్యే అంత విశ్వమయ ప్రాణశక్తి రావాలా అంటే అలాగే చేయాలి. మీరేమో ఎట్లనా మేము ధర వంచుకొని వాడకానికి అంతో ఎంతో విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. మీరు ఏమీ లేకపోయినా ధ్యానంలో కూర్చుంటే ఆలోచనలు ఉన్నా కూడా అంతో ఎంతో లాభం వస్తుంది. దాంట్లో ఏం సమస్య లేదు, కొంచెం కొంచెం వస్తుంది. అంటే మేము కొంచెము లాభానికి కాదండి ధ్యానం చేసేది, జన్మము లేక స్థితికి పోవడానికి ధ్యానం చేసేది, జన్మరాహిత్య స్థితికి, మోక్షానికే ధ్యానం చేసేది. ఆ మోక్షం కావాలంటే అంత ఆషామాషా కాదండి మోక్షం దొరికేది అంటే కదా. అంటే పత్రిజీ వాళ్ళు మన కృతయుగంలో ఒక మనిషి ఆసనం చేయం కావాలంటే 10 ఏండ్లు కావాల్సింది, 10 ఏండ్లు కృతయుగంలో సత్యయుగంలో. ఆసన జయ కావాలంటేనే 10 ఏండ్లు. కానీ పత్రిజీనోడు ఇప్పుడు చూడండి, నేను కూర్చున్నాను కదా 4 గంటలు, అందరూ కూర్చోవచ్చు, ఇట్లా మాస్టర్స్ ఉండారు, నేను ఒకడే కాదు, మస్తుగా ఉండారు మాస్టర్స్. ఇలా కూర్చుంటే మనకి ఆ కృతయుగంలో 10 ఏండ్లు కావాల్సిండే ఆసనం చేయము, ఇప్పుడు మేము 8 గంటలకేనే ఆసనం చేయం చేసుకోవచ్చు. ఒక 6 నెలల అట్లా చేస్తే అవుతుంది. ఇది ఇట్లా చేస్తేనే మనకి ఎన్లైట్మెంట్ అయ్యేది. తర్వాత ఏమైంది, నాకు ఇట్లా అయింది, ధ్యానం చేస్తూ ఉండాను, ఆరోగ్యం బాగుంది, ఆత్మస్థితికి వచ్చినాను అంటే కొంచెం వచ్చినాను అంతే. పత్రిజీ ఏం చెప్తారు ఇక్కడ, మేము భూలోకానికి వచ్చిండాము అంటే ఇంకా నేర్చుకునే వాళ్ళ విద్యార్థులు మనము, భూలోక పాఠశాలలో నేర్చుకుంటున్నాం, మనమంతా నేర్చుకోలేదు కదా. ఇంకా ఎంతుంది, ఇంకా 1,00,000 మెట్లున్నాయి ఆధ్యాత్మలో. మేము ఇంకా ఒక అడుగు పెట్టినాము అంతే, ఒక అడుగు, ఒక మెట్టులు, ఒక స్టెప్లో ఉన్నాము. అంటే పత్రిజీ ఏం చెప్తారు, ఇంత చేస్తే నువ్వు ఎంత చేస్తే అంత లాభము పొందుతావు, చేసిన వాళ్ళకి చేసినంత మహాదేవా.
అంతే. ఏం చెప్తున్నారు వాళ్ళు? చేసుకోవయ్యా, నువ్వు చేస్తే చేసి విడిచిపెట్టి వెళ్ళిపో. నా ఇష్టము, చెప్పినాను, చేసుకో. ఇంత చేస్తే అంత వస్తుంది, ఇంత చేస్తే అంత వస్తుంది కదా. మరి ఇంకేం చెప్తున్నారు? ఇదే మేము చివరి జన్మం కూడా చేర్చుకోవచ్చు. ఆఖరి జన్మం చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉన్నాయి పత్రిజీ కదా. ఎంత చేస్తే అంత. ఆఖరి జన్మం అంటే చాలా సాధన చేయాలి. పత్రిజీకి ఎవరో ఒకరు అడిగినారు, ఏమన్నారంటే, మీరు కనిష్టం ఎంత చేయాలండి ధ్యానం అంటే? మీ వయస్సు ఎంత ఉందో అంత చేయాలి అని చెప్తున్నారండి. గరిష్టం ఎంత అంటే ఆకాశం అంత. ఆకాశం ఎంత ఉందో అంత చేయాలి. ఆకాశం అంత చేస్తేనే మనకి లాభాలు వచ్చేది కదా. ఆశ చాలా ఉంది, ఆశ కొండంతా ఉంది, సాధన గోరంతా ఉంది మనకి. గోరంతా సాధన చేస్తే కొండంత లాభాలు వస్తాయా? ఇక్కడ మేమేమి క్లాసులు చెప్పినా, క్లాసులు విన్నా, ఇక్కడ సాధన, తీవ్రమైన సాధన చేసేదే పాయింట్. ఫస్ట్ సాధన కూర్చోవాలి. ఇట్లా కూర్చుంటే మాత్రమే మనకి వచ్చినారు. మేమంతా ధ్యాన మార్గానికి వచ్చినాము. ధ్యాన మార్గానికి వచ్చి మొత్తం ఎందుకు? ఇప్పుడు మనము 350-400 జన్మాలు దాటితేనే ఈ ఆధ్యాత్మ మార్గానికి వచ్చేది. మేము పత్రిక చెప్పినారు. ఇప్పుడు ఎవరెవరు ధ్యానంగా వచ్చినారు, ధ్యానం చేస్తున్నారంటే వాళ్ళు 350 జన్మం దాటిన వాళ్ళమే. లేకపోతే ఎవరు రారండి. ఇప్పుడు 15 మంది ఏమో వచ్చినారు. ఇక్కడ జూమ్ లో ఎంతమంది ఉన్నారు? 15 మందిలే వచ్చినారు కదా. అంటే వాళ్ళు 15 మందులు కూడా 350 జన్మలు దాటిన వాళ్ళమే ఇక్కడ వచ్చిండేది కదా. ఏమో మున్నిను ధ్యానము చేస్తే ఎక్కడుంటాం మనము? ధ్యానం చేస్తే తపోలోకంలో ఉంటాము. హింస చేస్తే సువర్లోకంలో ఉంటాము. భూవర్లోకంలో ఉంటాము. పాపం చేస్తే. పుణ్యము చేస్తే సువర్లోకంలో ఉంటాము. ధ్యానం చేస్తే తపోలోకంలో ఉంటాము. ధ్యానము బరే ధ్యానం చేసేది కాదండి. ధ్యానము చేసి ఆచరించి జ్ఞానము సంపాదన చేసుకొని జ్ఞానము పంచితే పత్రిజీ అయినట్లయితే సత్యలోకంలో ఉంటాము. చూడండి, ధ్యానం చేసే వాళ్ళకి, జ్ఞానం సంపాదన చేసుకునే వాళ్ళకి 50 జన్మాలు డిఫరెన్స్ ఉంటాయి. బరే ధ్యానం చేస్తున్నాం మనము, జ్ఞానం లేదు. ధ్యానం చేస్తున్నాం, తపస్సు చేస్తున్నాం. జ్ఞానం సంపాదన చేసుకుంటే ఇంకా 50 జన్మాలో చేసేది ఈ జన్మములోనే చేయవచ్చు. 50 జన్మములో అయ్యే ఇంప్రూవ్మెంట్స్, ప్రోగ్రెస్ ఈ ఒక్క జన్మములే చేసుకోవచ్చు. ఎప్పుడు? ఇప్పుడు ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్. దానికి అభ్యాసం చేయాలండి. అభ్యాసం చాలా ఇంపార్టెంట్. చెప్తున్నాడు కదా కృష్ణ. అర్జునుడు అడిగినాడు కదా, ఏమప్పా ఇప్పుడు నేను వయసు అయిపోయింది, నాకు యుద్ధము చేస్తున్నాను, నాకు నెమ్మది కావాలి, ఏం చేయాలి అంటే ధ్యానం చేయి అన్నారు ఉత్తరగీతలో కృష్ణ పరమాత్మ అర్జునునికి. ఈ వయసులో నేను ధ్యానం ఎట్లా చేయాలి, ఎట్లా అవుతుంది అంటే నాడు అభ్యాసేన వైరాగ్యేన చా అన్నారు. అభ్యాస మరి వైరాగ్యము. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం. అభ్యాసం చేయాలి, వైరాగ్యం ఉండాలి, శ్రద్ధ ఉండాలి. సబూరి అని చెప్తున్నారు కదా సాయిబాబా, బాబా వాళ్ళు, షిరిడి బాబా వాళ్ళు. అట్లా అభ్యాసము ఉండాలా, వైరాగ్యము ఉండాలి. వైరాగ్యం లేకపోతే మనకి జ్ఞానం రాదు. అట్లా వైరాగ్యము అభ్యాసము చేస్తేనే మనకి, శ్రద్ధ ఉంటేనే మనకి సత్యలోకం చేరుకోవచ్చు. మనము అక్కడి నుంచి వచ్చిండే పూర్ణాత్మలము. మనము ఏమో ప్రణాళిక వేసుకొచ్చినాము అక్కడ. మేము అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినాము? మనము సత్యలోకం నుంచి వచ్చినాము. సత్యలోకం నుంచి వచ్చి ఒక ప్రణాళిక వేసుకొచ్చినాము. ఏం ప్రణాళిక వేసుకొచ్చినాము? ఇక్కడ మేము ధ్యానం చేసి
ఇక్కడ ప్రాపంచిక జీవితంలో ఉండి కూడా ధ్యానం చేసి, ధ్యానముని ఆచరణ చేసి దాని లోపల అర్థము, అంతరార్థము తెలుసుకొని ఇక్కడ మేము మళ్ళా సత్యలోకానికి పోవాలా అనే ఒక ప్రణాళిక వేసుకోవచ్చు. అంటే మేము తల్లి గర్భములో వచ్చినప్పుడు, ఒక ఆత్మ వచ్చినప్పుడు ఏచుకున్న ప్రణాళిక అంతా తెలుసుంటుంది, అంతా గుర్తుంటుంది, మనకి అంతా తెలుస్తుంది. అంటే తల్లి గర్భము నుంచి యువతకి వచ్చిన తర్వాత, అంటే బర్త్ అయిన తర్వాత అంబులికల్ కార్డ్ అని ఉంటుంది. అంబులికల్ కార్డు, ఆ అంబులికల్ కార్డ్ కట్ చేసిన తర్వాత అంతా మర్చిపోయిస్తాం మనము. ఏం ప్రణాళిక వేసుకొచ్చినామో అక్కడ మేము వచ్చినప్పుడు సత్యలోకం నుంచి అదంతా మర్చిపోయిసి పరివారము, సమాజము, ఈ వాతావరణం వల్ల మనము అంతా మర్చిపోయి ఈ సమాజంలో ఏం జరుగుతూ ఉందో దాని ప్రకారం ఏడవడం. బిడ్డ పుట్టింది తక్షణమే ఏడుస్తాడు అంటే అతనికి వేదనలే, ఏడవడమే కదా. అంటే ఇక్కడ మేము వచ్చిండేది ఇక్కడ ధ్యానం చేసి అనుభవం పొందడానికి ప్రాపంచికం ఉండేది. బిడ్డ, పెండ్లాము, భార్య, భర్త, బిడ్డలు, సంసారము, దీంట్లో అందరితో ఉండుకొని వాటి అనుభవం పొందుకొని ఆ అనుభవంలో ఉండుకొని ధ్యానం చేయడానికి వాడు అనుభవానికి వచ్చినారే కానీ అనుభవించడానికే భోగము మా వెనక రాదు. భోగము వెనక రాదు, అనుభవించడానికే మాత్రమే. మేము ఏమనుకున్నాము, ఇప్పుడు శరీర స్థితిలో ఉన్నాము. శరీర స్థితి అంటే ఏమి, ఇవంతా పర్మనెంట్ గా ఉంటుంది అనుకున్నాము. పెండాము, భార్య, బిడ్డ, సంసారము, ఇల్లు, కారు, ఎమ్మెల్యే, ఎంపీ, ఇవన్నీ ఏమనుకున్నాము మనము శాశ్వతం అనుకుని బతుకుతున్నాము, జీవితం చేస్తున్నాము. మనకి తెలుసు ఇది శాశ్వతం కాదు అని తెలిసి కూడా ఇట్లా అనుకుంటున్నాము, శాశ్వతం అని జీవితం గడుపుతున్నాం మనము. అంటే మా వెనక రమేమి ఏం పట్టుకెళ్ళం, మిమ్మల్ని మా వెనక చచ్చిపోయినప్పుడు మరణించిన తర్వాత మరణించాలి అంటారు పత్రిజీ వాళ్ళు. మా వెనక్కి రావు, ఇవి వెనక్కి రావు, అయినా తెలుసు మా వెనక్కి రావని, అయినా వాళ్ళ వెనక మేము పోతున్నాము, దానికే ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. అంటే ఈ ప్రాపంచికము వదలాలంటే, ప్రాపంచికములో ఉండుకొని ఆధ్యాత్మం చేయాలంటే ధ్యానం చేసుకొని, జ్ఞానం సంపాదన చేసుకొని, జ్ఞానవంతులు రాసిన బుక్కులు చదువుకొని, జ్ఞానవంతుల సందేశాలు తీసుకొని, జ్ఞానవంతమైన సేవ, ధ్యాన సేవలు చేస్తే ఇది వ్యామోహము తగ్గుతుంది. వైరాగ్యం అంటే రాగము, రాగ అనురాగ ద్వేష అనురాగము ఉండకూడదు. ద్వేషము ఉంటే వేరే వాళ్ళని ద్వేషించేది. అనురాగం అంటే మా వాళ్ళ మీదేనే ప్రీతి ఉండేది. మా భార్య, మా కులము, మా జాతి, మా ఊరు, మా ఇది, దీని మీద మాదే అనుకునేది అనురాగము. ఇవి రెండు, రాగ ద్వేషాలు లేకపోతే మనకి మోక్షము దొరకదండి. మోక్షం కావాలంటే నామ అనే 2 అక్షరాలు విడిచిపెట్టాలి. నామం వేసుకునేది నామ అంటే, నా అంటే నేను, నేను అంటే అహంకారము, దేహాభిమానము, నేను, నా సంసారము, నేను అలంకారం చేసుకుంటాను, నేను బాగుండాను, నాకన్నా బాగుండేవాళ్ళు ఎవరు లేదు, ఈ అహంకారము. మమకారము, అహంకార మమకారాలు ఉండకూడదు. మమకారము అంటే ప్రతి వస్తువు మీద వ్యామోహము. నేను అనుకునేది దేహాంకారము, మమకారం అంటే మా వాళ్ళు అనుకునేది, మా జాతి, మా కులము, మా మమకారము. ఇవి రెండు పోతేనే మాకి మోక్షము దొరికేది. ఇవి రెండు పోవాలి. చెప్తున్నారు, ఏం చెప్తున్నారు? వేదవ్యాసాలు రాస్తున్నారు, పురాణాలు రాస్తున్నారు,
ఫస్ట్ వేదాలు రాసినారు కదా, వేదాలు నారద మహర్షి వచ్చినారు. వేదాలు అందరికీ అర్థం కాదు. ఏం చేయాలి అంటే వేదాలని పురాణాలుగా చేస్తున్నారు, పురాణం భాగవతంగా చేస్తున్నారు, భాగవతిని భగవద్గీతగా చేస్తున్నారు వేదవ్యాసుడు. అంటే అప్పుడు వినాయకుడు అడిగినాడంట, ఏం స్వామి ఇంత చెప్తున్నారు మీరు, ఇదంతా మీరేమి భగవద్గీత పురాణాలు భాగవతాలు చెప్తున్నారు కదా, ఈ చెప్పిండేది 2 అక్షరాలు చెప్పగలరా అన్నారంట వేదవ్యాసుడికి. నువ్వు చెప్పగలను, అదేమి చాలా చెప్తాము అన్నారు. ఏం చెప్తున్నారంటే వాళ్ళు, పరోపకారం పుణ్యం, పరపీడన పాపం అన్నారంట. చూడండి, ఇడీ వేదము, ఇడీ భాగవత, ఇడీ పురాణము, ఇడీ భగవద్గీతలో వేదవ్యాసులు 2 లైన్లు చెప్తున్నారు, 2 అక్షరాలు చెప్తున్నారండి. ఏమి? పరోపకారం పుణ్యం, పరపీడన పాపం కదా. ఏం సార్ మీరు ఇంత, ఏం స్వామి ఇంత 2 అక్షరాలు చెప్తున్నారు కదా, మరి అంతా ఎందుకు చెప్పినారు మీరు? అంతా పురాణాలు భాగవతులు భగవద్గీత ఎందుకు చెప్పినారు అంటే, కలియుగములో వచ్చేవాళ్ళు ఎట్లా వాళ్ళు వస్తారో అని వేదవాసులకి తెలుసు. కలియుగంలో జ్ఞానం ఉండదు వాళ్ళకి, ఏమీ అర్థం కాదు వాళ్ళకి. యుగ ధర్మము ఇది. ఇప్పుడు కలియుగంలో ఎట్లా ఉన్నారు, వాళ్ళు ధ్యానం చేయరు, వాళ్ళు పాపం చేస్తున్నారు అంటే యుగ ధర్మము అది ఉంది. అది కలి ప్రవేశమైంది, అది అట్లే అయితా ఉంటుంది. దానికి వాళ్ళకి అర్థం కావాలా అంటే ఇక నిదానంగా ఒక్కొక్కరికి ఎట్లెట్లా అర్థం కావాలో అట్లా అర్థం చేయడానికి నేను పురాణాలు భాగవతనాలు చెప్తున్నాను. అంటే పురాణము వినాలి, భాగవతము వినాలి, భగవద్గీత కూడా వినాలి. విన్నది ఆచరణ పెట్టుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఫస్ట్ విన్నది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే ఆచరించడానికి మనకి అయ్యేది. అర్థం లేకపోతే ఆచరణ కాదండి, ఆచరణ పెట్టుకోవాలండి కదా. ఆచరణ ఇదే ఆఖరి జన్మము చేసుకోవాలి. పత్రిజీ ఏమంటారు? అక్షరాభ్యాసము. అక్షరాభ్యాసం అంటే క్షరం కాకున్నది, క్షర అంటే నాశనము కాకున్నది. ఆ అక్షర అంటే ఈ జన్మాలు అక్షర, పోయేది వచ్చేది, పోయేది వచ్చేది, పోయేది వచ్చేది. ఇది పోయేది వచ్చేది ఆపేదంక నీకు మోక్షము లేదు. చాలనైనా ఈ జన్మము చాలు, ఇది ఆఖరి జన్మం చేసుకో, అక్షరాభ్యాసం చెయ్యి, ధ్యానం చెయ్యి. నేర్చుకుంటే నీకు వైకుంఠము. 2 అక్షరాలు చెప్తున్నారు పత్రిజీ. వైకుంఠము అంటే అహింసో పరమో ధర్మ. అంటే ఆనాపానసతి ధ్యాన. పత్రిజీ ఏం చెప్తున్నారు? ఫస్ట్ అహింసో పరమధర్మం చెప్తారు. నువ్వు ధ్యానము చేయకున్నా పర్వాలేదు, సస్యాహారిగా ఉండు, హింసని వదిలిపెట్టు, అహింసని ఆచరించు. అహింసో పరమో ధర్మ ప్రథమది. ఫస్ట్ నువ్వు అహింసో పరమో ధర్మలో వండుకొని ఆనాపానసతి ధ్యానము చేస్తే వైకుంఠము అవుతుంది. వైకుంఠం పోవాలంటే అందరికీ ఆనందమే కదా. అప్పుడు నేర్చుకుంటే వైకుంఠము అని పత్రిజీ చెప్పినారు. అహింసో పరమో ధర్మము, మరి ఆనాపానసతి ధ్యానము, ఇది 2 చేస్తే వైకుంఠము దర్శనం అవుతుంది, వైకుంఠానికి పోవచ్చు. వైకుంఠము అంటే ఏమి? వైకుంఠము, కుంఠం అంటే కుంఠితము, లోపము, దోషము. వైకుంఠము అంటే దోషము లేనిది. ఏమి దేశము? నేను ఇంతే, మరి నేను వేరు వాళ్ళు వేరే అనే దోషము విడిచిపెట్టేది. నేను అనుకునేది నేను, మరి వాళ్ళు వేరు నేను వేరు అనే భావము, అది విడిచిపెట్టడమే, లేకుండా ఉండడమే. ఆ కుంఠితము లేకుండా ఉండడమే వైకుంఠము. వైకుంఠం ఇంకేమి? ఏమో పోతాడు, నారాయణమూర్తి ఉంటాడు, లక్ష్మి ఉంటుంది కాదండి. ఇక్కడే వైకుంఠం చేసుకోవచ్చు కదా మనము. అహింసో పరమధర్మని ఆచరించి ఆనాపానసతి ధ్యానము చేసి
నేను కాదు, నేను అనే అహంకారం విడిచిపెట్టి నేను వేరు వాళ్ళు వేరు అనే భావన విడిచిపెడితే ఇదే వైకుంఠము. వైకుంఠంలో ఉన్నట్లే కదా. ఎవరిని చూసినా మనకి దేవుండే. పత్రిజీ ఏం చెప్తారు? మై డియర్ గాడ్స్ అంటే ఏమిటి? అందరిలో ఉండేది భగవంతుడే, పరమాత్ముడే. అంటే మనం ఏమి ఎవరిని చూసినా వాడు కూడా భగవంతుడే, నేను కూడా భగవంతుడే అన్నప్పుడు ఏమైతుంది? వాడు ఏమైనా చేసుకొని, వాడు ఏం చేస్తున్నాడు, ఒక దొంగతనం చేస్తున్నాడు ఇంకో అని మనము ఒక్క వ్యక్తిలో 90 తప్పులు ఉన్న ఒక్క కరెక్ట్ ఉంటుంది, ఒక్క గుణం ఉంటుంది, మంచి గుణం ఉంటుంది. ఆ మంచి గుణము చూడాలి మనము. ఆ మంచి గుణం చూడడానికి మనము మనలో మంచి గుణం ఉండాలి. మనలో మంచి గుణం ఉంటేనే ఆ మంచి గుణం మాకు కనిపిస్తుంది. అక్కడ ఏం దుర్యోధనుడు ఏం చెడ్డోడు కాదు, యుగ ధర్మము పన్నుడి చూడండి. కృష్ణ పరమాత్మునికి దుర్యోధనుడు చచ్చిపోయినాడు, అభిమన్యు కూడా చచ్చిపోయినాడు. కృష్ణుడు ఏమి దుర్యోధనుడు చచ్చిపోయినాడని సంబరం పడలేదు. దుర్యోధనుడు చెడువాడు కదా, శత్రు కదా, కృష్ణునికి శత్రు కాదు, ధర్మము. అప్పుడేం ఆయన సంబరం పడలేదు. అభిమన్యు పోయినాడని ఏడవలేదు. వాళ్ళ లెక్క వాళ్ళ కర్మాలు కొద్ది వచ్చినారు కదా కృష్ణ. అట్లా కృష్ణులు కావాలి మనం. కృష్ణ యోగీశ్వర. చూడి, కృష్ణ అర్జున్ జట్టులోనే ఉన్నాడు, అర్జునుడు యోగేశ్వరుడు కాలేదు. అంటే యోగీశ్వరుడు కావాలా అంటే మనం ఎంత తపన పడాలి, ఎంత ప్రాక్టీస్ చేయాలి, ఎంత కష్టపడాలి తెలుసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్, అర్జునుడు కృష్ణ పక్కనే ఉన్నాడు, యోగీశ్వరుడు కాలేదు. ఆయన ధ్యాని అంతే, జ్ఞాని, బ్రహ్మజ్ఞాని కాలేదు. కృష్ణుడు బ్రహ్మజ్ఞాని. అభిమన్యుకి చెప్పినాడు, భగవద్గీత అంతా చెప్పినాడు. యుద్ధం చేసేటప్పుడు ఏమి, నేను శరీరం కాదు, నేను ఆత్మము, యుద్ధం చేయి, ఇది నీ ధర్మము, నీది. యుద్ధములో గెలిస్తే రాజ్యభారం చేస్తావు, పోతే వీర స్వర్గంలో ఉంటావు. యుద్ధం చేయవయ్యా, నువ్వెవరయ్యా వాళ్ళని చంపడానికి? నేనంతా చంపేసినాను అన్నారు. విశ్వరూపంలో చూపిస్తున్నాడు. చూడు, వాళ్ళంతా నేను చంపేస్తాను, నువ్వు శరీరం మాత్రం చంపుతున్నావు. వాళ్ళ ఆత్మలు, వాళ్ళు ఆత్మానికి చావు లేదు అన్నప్పుడు ఎవరయ్యా చంపుతావు నువ్వు అన్నాడు. భగవద్గీత బోధించినాడు అంటే ఆ విశ్వరూపం దర్శనం చూపించినాడు. అంటే ఆ విశ్వరూప దర్శనము చూడాలంటే మనకి ఈ 2 కన్నుల్లో కాదు, భౌతికమైన చక్షుతో చూడలేము. దానికి ఆ క్షణానికి నీవు ఏ అర్జున, నా విశ్వరూపము నువ్వు ఈ భౌతిక చక్షుతో చూడలేవు. దానికి నీకు దివ్య చక్షు ఇస్తాను. ఆ దివ్య చక్షు వానికి ప్రాప్తించినాడు. ఆ దివ్య చక్షు ద్వారా విశ్వరూపం చూస్తున్నాడు. అంటే మనకి థర్డ్ ఐ ఓపెన్ కాకపోతే ఎంలైట్మెంట్ రాదు. అప్పుడు ఆ దర్శనం చేసుకున్నాడు. ఆయన అంత చేస్తున్నాడు, యుద్ధం కూడా చేస్తున్నాడు. విన్నాడు, మేము చేయడం కదా ఆత్మ అన్నాడు. విశ్వరూపం దర్శనం అయింది, యుద్ధం అంతా చేస్తున్నాడు, యుద్ధం అయిపోయింది. మరి మన 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 జీవితంలో జరిగేది కూడా అట్లే ఉంటుందండి. అయింది, మతేమైంది? మళ్ళా అభిమన్యు చచ్చిపోయినాడు. చెప్తున్నారు అభిమన్యు చచ్చిపోతే ఏమి ఏడవకూడదు కదా, చెప్తున్నారు కదా. ఆమె ఆత్మ కాదు, శరీరము, ఆత్మని చెప్పలేదు. మరి ఎందుకు ఏడుస్తున్నాడు అర్జునుడు? అర్జునుడు అయ్యో అభిమన్యు పోయినావా అన్నాడు. సాక్షాత్ భగవంతుడు శ్రీకృష్ణ రూపంలో వచ్చి ఆయనకి భగవద్గీత బోధించి విశ్వరూప దర్శనము చూపించిన కూడా ఎందుకు ఏడ్చినాడు? ఆయన యోగీశ్వరుడు కాదు, సాధన లేదు, శూరుడు. ఆయన యుద్ధం చేస్తున్నాడు, 2 చేతుల్లో బాణం విడిస్తాడు, కానీ ఆధ్యాత్మగా ఎదగలేదు. ఆధ్యాత్మం లేదక్కడ కదా. మళ్ళా ఏడుతున్నాడు అభిమన్యు. చూపి ఏం చెప్తున్నాను, ఏడ్చుకునే ఉన్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడు? లేదు, జ్ఞానం రాలేదు. దానికే ఉత్తరగీతలో అర్జునుడికి మళ్ళా చెప్తున్నాడు,
అర్జునుడు అడిగినాడు కృష్ణునికి, ఏమప్పా ఎట్లా చేయాలి ఏమి అంటే, ఇప్పుడు నాకు మళ్ళా భగవద్గీత బోధించు అన్నాడు. భగవద్గీత ఎప్పుడంటే అప్పుడే బోధించానికి అయ్యేది తప్ప, అది ఎప్పుడంటే అప్పుడే చెప్పేదానికి అయ్యలేదు భగవద్గీత. అది ఏమైనా అప్పుడే, ఇప్పుడు నీకు ఏమైనా డౌట్ ఉంటే అడుగు అన్నాడు. సార్ టైం అయిందండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, నన్ను నీకు అవకాశం ಮಾಡಿಕೊಟ್ಟೆ ప్రశ్నలు అడుగుతారేమో అడుగుదామండి. ఓకే చాలా మేడం. బాగా సార్, అద్భుతంగా ఉంది. ధ్యానం అంటే సరైన ధ్యానం గురించి చెప్పారు, కర్మ సిద్ధాంతం గురించి చెప్పారు. చాలా బాగుంది సార్, అద్భుతంగా ఉంది. అంటే ఇన్ని గంటలు ధ్యానం చేసేస్తున్నాము అనేసి లెక్కేసుకుంటాం. అది సరైన ధ్యానమా కాదా అనేది మీరు చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ. త్రివేణి మేడం. నమస్తే నాగేంద్ర సార్. నమస్తే, ఏడమ్మా.